అండి. అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్. అర్జున్ అలా బాల్కనీలో నుంచొని ఉంటాడు. అప్పుడే అంజలి అక్కడికి వచ్చి తన పక్కన నిలబడుతుంది. అప్పుడు అంజలిని చూసిన వెంటనే అర్జున్ ఆమెను ఇంకా గట్టిగా అతని దగ్గరికి లాక్కుంటాడు. అర్జున్ అలా ఆమెను లాక్కోగానే ఆమె కూడా అతని ఏమాత్రం వ్యతిరేకించదు. అర్జున్ ఇంకా అంజలిల పెళ్లి బంధం ఒక కాంట్రాక్ట్ పెళ్లి బంధం అయినా వాళ్ళ ఇద్దరి సంబంధం మాత్రం భార్యాభర్తల సంబంధానికి మించిన ప్రేమ వాళ్ళ మధ్య ఉంటుంది. ఆ ప్రేమని గుర్తించి అంజలి మాత్రం ఆ ప్రేమకి వాల్యూని ఇస్తుంది. కానీ అర్జున్ మాత్రం తన కోపంతో తన ప్రేమని మూసేస్తాడు. అలాగే కొద్ది సమయం అర్జున్ పక్కన సైలెంట్గా ఉన్న అంజలి తాను తన మనసులో మొదలే నిర్ధారించినట్టు, అర్జున్, నేను నీతో ఒక 2 minutes మాట్లాడాలి ప్లీజ్ అని అర్జున్తో అంటూనే అలాగే ఆమె తన మాటలని కూడా స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అర్జున్ అంజలిని చూస్తూ, నేను కూడా అదే వెయిట్ చేస్తూ ఉన్నాను, సరే చెప్పు అని అంటాడు. అలాగే నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ అడిగిన ప్రశ్నలనే అడిగి మాత్రం నాకు చిరాకు మాత్రం తెప్పించొద్దు అని కూడా అంజలిను మొదలే హెచ్చరిస్తాడు. ఎందుకంటే అతడికి తెలుసు ఏంటంటే ఆమె వాళ్ళ సంబంధం గురించి ప్రశ్నిస్తుందని. అర్జున్ను చూస్తూ అంజలి, అర్జున్, ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నేను ఎవ్వరితో మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నీ నువ్వే తెలుసుకోవాలి, నీకు నచ్చినట్లే ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నావు? ప్లీజ్ ఈరోజు నువ్వు నాకు అంతా చెప్పేయాలి అని అంటుంది అంజలి. అప్పుడు అర్జున్ తన ఆపోజిట్గా ఉన్న అంజలిని గట్టిగా హత్తుకుంటాడు. అలాగే ఆమెను గట్టిగా హత్తుకుని, మై డియర్ వైఫ్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు మాత్రం అస్సలు ఏమీ అర్థం కాదు. నీకు ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు మాత్రం నన్ను మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నలను అడుగుతున్నావు. నువ్వు ఎప్పటికీ నా జతలోనే ఉండాలి అని మాత్రం అంటాడు. కానీ కారణం మాత్రం నువ్వు నన్ను అడగకూడదు. నీకే అన్నీ తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అంతా నీకే ఒక్కొక్కటిగా తెలుస్తాయి. కానీ నువ్వు అప్పటి వరకు అలాగే వెయిట్ చేయాలి. అలాగే నా కోపాన్ని ఇంకా నా టార్చర్ని కూడా నువ్వు అప్పటి వరకు సహించాలి. నీకు అది తప్ప నీకు అది తప్ప నీకు అది తప్ప వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. నువ్వు ఎన్నిసార్లు నన్ను ఎన్ని విధాలుగా ప్రశ్నించినా నేను మాత్రం నీకు ఏం సమాధానం చెప్పను. నీకు సమాధానం చెప్పవలసిన టైం వచ్చినప్పుడు మాత్రమే అన్నీ నేను నీకు చెబుతాను అని అర్జున్ అంజలితో అంటాడు. అలాగే అంజలిను చూస్తూ అంజలి నుదుటిపైన ఒక ముద్దు పెట్టి అక్కడ నుంచి అర్జున్ తన రూమ్లోకి
వెళ్ళిపోతాడు. అర్జున్ అలా తన రూంలోకి వెళ్ళిపోగానే ఇంకా నిద్ర వస్తుందని పడుకోవడానికి వెళ్తాడు. అంజలి కూడా రూంలోకి వెళ్ళగానే అర్జున్ అంజలిని దగ్గరికి లాక్కొని, అంజలి, ఐఎమ్ టూ టయర్డ్. నాకు చాలా నిద్ర వస్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను అస్సలు ఏం అడగవద్దు. నేను నీకు అస్సలు ఏం చెప్పను. అంటే సైలెంటుగా పడుకో. నాకు కూడా నిద్ర వస్తుంది. నేను కూడా పడుకుంటాను. అలాగే నువ్వు కూడా సైలెంట్గా పడుకో అని అంజలిని గట్టిగా పట్టుకుని లైట్ ఆఫ్ చేసి, అంజలి ఇంకా ఏం మాట్లాడుతుందో ఏమో అని అర్జున్ మాత్రం నిద్రపోయినట్టు నటిస్తాడు. అంజలికి అస్సలు ఏం చెయ్యాలో ఏమో అర్థం కావడం లేదు. మనసులోనే అర్జున్ గారు ఎందుకు ఎప్పుడు ఇలాగే చేస్తారు? మన సంబంధం గురించి మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. అలాగే టైం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తుంది అని మాత్రం అంటారు. కానీ ఏంటి అంటే నాకు వీటన్నిటి నుంచి నాకు విముక్తి అనేది ఎప్పటికీ దొరుకుతుంది? అస్సలు దొరుకుతుందా లేదా? ఇలా నేను ఎన్ని రోజులు సీక్రెట్గా అర్జున్ గారు మీ జతలో కలిసి ఉండాలి? ఎవరైనా మనం ఇద్దరం ఇలా ఒకే ఇంట్లో ఉండేదాన్ని చూస్తే ఎంత చీప్గా మాట్లాడుకుంటారు. ఇప్పటికే నేను వింటున్న మాటలనే అస్సలు సహించుకోలేకపోతున్నాను. ఇక ఇలా నేను ఇంకా మీరు ఒకే ఇంట్లో ఉండడాన్ని ఎవరైనా చూస్తే ఇంకా ఎన్ని మాటలు నేను పడాల్సి వస్తుందో. ఆ మాటలు వినే బదులు నాకు చావే మేలు అని అనిపిస్తుంది అని తన మనసులోనే అనుకుంటుంది. అలాగే తన కళ్ళలో నుంచి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంజలి అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అర్జున్కి తెలిసినా అస్సలు ఏమీ తెలియనట్టుగా అలాగే నిద్రపోయినట్టు అలాగే నటిస్తూనే ఉంటాడు. అలాగే తన మనసులో అంజలి గురించి ఆలోచిస్తూ, అంజలి ఇంకా నేను ఇద్దరం ఇలా రిలేషన్షిప్లో ఉండడం వల్ల అంజలి ఇంత బాధపడుతుందా? లేదంటే నా జతలో ఉండడానికి ఇష్టం లేక ఈమె ఇలా డ్రామా చేస్తుందా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అంజలికి అంత నిజం చెప్పేయాలా? లేదంటే ఆమెను ఎప్పటికీ ఎక్కడికి పంపించను అని చెప్పాలా? లేదంటే నేను నిన్ను ఎక్కడికి పంపించను అని చెప్పాలా? లేదంటే అంజలి కోరుకున్నట్టుగా కాంట్రాక్ట్ టైం అయిపోయిన తరువాత తన జీవితాన్ని తాను తనకి ఇష్టమొచ్చినట్టుగా వెళ్ళడానికి ఆమెను వదలాలా అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మరుక్షణమే అర్జున్కి తన తల్లి చనిపోయిన రోజు తన కళ్ళ ముందు జరిగింది తలుచుకున్న అర్జున్, నేను ఇలా
వీక్ అవ్వకూడదు. నువ్వు ఎప్పటికీ ఇలా బాధపడుతూనే ఉండాలి. అప్పుడే చనిపోయిన మీ నాన్న ఆత్మకి అస్సలు శాంతి అనేదే లేకుండా తిరగాలి అని అనుకుంటూ తన పక్కన ఉన్న అంజలిని గట్టిగా పట్టుకుంటాడు. కానీ అంజలికి మాత్రం అర్జున్ ఈ వింత ప్రవర్తనని చూసి ఆమె చాలా అంటే చాలానే అలసిపోయి ఉంటుంది. ఎప్పటికో అలాగే ఆలోచనలతో అలసిపోయి నిద్రలోకి అంజలి జారుకుంటుంది. కానీ అర్జున్కి మాత్రం ఆ రోజు అస్సలు నిద్ర అనేదే రాదు. అతని పాత ఆలోచనలతో అలాగే ఉంటాడు. అంజలి కొద్దిసేపటి తరువాత అమ్మా అమ్మా అని కలవరిస్తూనే ఉంటుంది. అంజలి అలా కలవరిస్తూ ఉంటే అర్జున్ మెలకువతో ఉండడంతో అంజలిని చూస్తాడు. అప్పటికే అంజలికి జ్వరం ఎక్కువగా వచ్చేసి ఉంటుంది. దాన్ని చూసిన అర్జున్ కిచెన్ లోపలికి వెళ్ళి ఒక బౌల్లో వాటర్ తెచ్చి ఒక కర్చీప్ని వెట్ చేసి ఆమె నుదుటి పైన పెడతాడు. అలాగే ఆమెను కొద్దిసేపు కోల్డ్ వాటర్లో తడిపినందుకే ఆమెకు ఇంతలా జ్వరం ఇంకా కోల్డ్ అయ్యింది. ఈమె ఎంత సెన్సిటివ్ అని అనుకుంటూ ఒక జ్వరం టాబ్లెట్ని కూడా తెచ్చి ఆమెతో బలవంతముగా మింగిపిస్తాడు. అలాగే అర్జున్ అంజలి పక్కన కూర్చుంటూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంజలికి కళ్ళు మాత్రం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే అర్జున్ గారు, నా వల్ల అస్సలు కావడం లేదు. నాకు చాలా ఎక్కువగా తలనొప్పిగా ఉంది అని అంటుంది. ఆమెను అలాగే మెల్లిగా బెడ్ పైన పడుకోబెడతాడు. అక్కడే ఆమె పక్కన కూర్చుంటూ మళ్ళీ మళ్ళీ కర్చీప్ని వెట్ చేసి అలాగే ఆమె నుదుటి పైన పెడుతూ ఆమెను అలాగే చూసుకుంటూ ఆమె పక్కనే అక్కడే కూర్చొని ఏదో ఆలోచనలతో ఆమె పక్కనే కూర్చొని ఉండిపోతాడు. ఇంకా ఉందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.